హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది మనకి సెట్ థియరీలో ఉన్నటువంటి కాన్సెప్ట్, మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి రిలేటెడ్ వీడియోస్ నేను ఆల్రెడీ 2 పోస్ట్ చేశాను. 1 పబ్లిక్ ఉంది అండ్ ప్రీవియస్ క్వశ్చన్ కూడా పోస్ట్ చేశాను, అది మెంబర్స్లో ఉందండి. అదేంటి అని అంటే, అదే టైప్ క్వశ్చన్స్లో కొంచెం డిఫరెంట్గా ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే పాసిబిలిటీస్ ఉంది మన ఎగ్జామ్లో. కాబట్టి మీకు వచ్చి ఉండాలి. అండ్ వీటితో పాటు వాట్ ఈస్ ద ఇన్వర్షబుల్ ఫంక్షన్ ఆర్ ఇన్వర్స్ ఫంక్షన్ అంటే మీకు డెఫినేషన్ కూడా అడుగుతారు, కాబట్టి రాశాను. బట్ ఈ బోర్డు మీద ఉన్నటువంటి క్వశ్చన్ చాలా మంది చూడంగానే ఇంతే కదా అని ఏదో సాల్వ్ చేస్తారు. ఎప్పుడైనా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా చదవండి. అండ్ ఇంకొకటి, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే దీనికి రిలేటెడ్ వీడియో కావచ్చు, హౌ టు పాస్ కావచ్చు, అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, అండ్ లేటెస్ట్ ఒక సిరీస్ స్టార్ట్ చేశాను ఫర్ మెంబర్స్ కోసం అని. అది మెంబర్స్కి అవైలబుల్ ఉందండి. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని ఆ వీడియోస్ చూడొచ్చు. బట్ డిఎంని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. చూడడానికి ఈజీ ఉంటుంది, బాగానే ప్రాక్టీస్ చేస్తారు, బట్ ఎగ్జామ్లో మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. కాబట్టి 3 to 4 టైమ్స్ ప్రాక్టీస్ కంపల్సరీ. మన ప్లేలిస్ట్లలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చేసి సరిపోతుంది. మీకు 60 అయితే 60, 70కి 70 ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఇది చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ ఎలా చదవాలి? ఫస్ట్ ఏమని ఇచ్చారనంటే, ఇక్కడ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఆర్, ద రిలేషన్ ఆర్ అని రియల్, ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ తీసుకున్నారు. రియల్ నెంబర్ సెట్ ఏ బి తీసుకుంటే, అండ్ ద ఫంక్షన్ ఏమంటున్నారు, అండ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ మ్యాప్డ్ విత్ ఏ టు బి అండ్ జి మ్యాప్డ్ ఫ్రమ్ బి టు ఏ, we defined fx is 2x cube minus 1 for all x belongs to a anta, and g of y is this and for all y belongs to b అన్నారు. మనం ఏమని ప్రూవ్ చేయాలి? షో దాట్ ఈచ్ ఆఫ్ f and g is inverse of the other. అంటే ఈ ఎఫ్కి జి అనేది ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలి, రైట్? మన ఇన్వర్స్ డెఫినేషన్ ప్రకారం ఫస్ట్ మీకు ఇన్వర్స్ డెఫినేషన్ తెలిసి ఉండాలి బెటా. A function a to b is said to be invertible ఎప్పుడంట, if there exist g from b to a అవుతూ g of f అనేది ia and f of g అనేది ib ఫార్మాట్ లో వస్తే, ia is the identity function of a and ib is the identity function of b. ఈ టైప్ లో వస్తే, ఇది చేసినప్పుడు ia, అది చేసినప్పుడు ib, ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం, దెన్ జీ ఈజ్ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ అంటాము. అప్పుడు జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్. అంటే మీరు ఎనీ 2 ఎలిమెంట్స్, అంటే ఇక్కడ ఒకటే ఎలిమెంట్ ఉంటుంది, ఇక్కడ ఒకటే ఎలిమెంట్ ఉంటుంది, ఇది దీనికి మ్యాప్ అవుతుంది, అప్పుడు జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ అంటాం. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి నాన్న, ఈ ప్రాబ్లం చేయడానికి ముందు మీకు బేసిక్ కాన్సెప్ట్ అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి. అండ్ సెట్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాయి అనేది మన ప్లేలిస్ట్లో చెప్పాను. వీటి మీద ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సిమెట్రిక్ ఏంటి, ట్రాన్సిటివ్ ఏంటి, అండ్ అసిమెట్రిక్ ఏంటి, అండ్ ఆర్ అండ్ ఎలా అంటే ఆర్ అండ్ ఎస్ఆర్ బోత్ ఫంక్షన్స్ తీసుకున్నప్పుడు ఆర్ అంటే సెక్షన్, ఎస్ ఇస్ ఈక్వివలెంట్ రిలేషన్, కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది వాటి మీద. అవి మన ప్లేలిస్ట్లో సాల్వ్ చేసి ఉన్నాయి, చేయకపోతే సిరీస్లో సాల్వ్ చేసి ఉంటే చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అని అంటే, నేను సొల్యూషన్ చేయడానికి ముందు ఫస్ట్ మనం ఏం సాల్వ్ చేయాలి బెటా, ఇక్కడ జీ ఆఫ్ ఎఫ్, ఒకటి జీ ఆఫ్ ఎఫ్ సాల్వ్ చేద్దాము. నౌ కన్సిడర్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. బట్ మనకేమని తెలుసు అని అంటే, వై ఇన్వర్స్ నుంచి వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే, రైట్? ఇక్కడ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవడానికి దీన్ని ఎలా రాయొచ్చు, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. బట్ వి నో దాట్ దిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వాట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై అని తెలుసు కదా నాన్న. అంటే నేను దీన్ని వై అని రాసాను అనుకోండి, అప్పుడు అదేమవుతుంది, జీ ఆఫ్ వై వస్తుంది. మరి జీ ఆఫ్ వై అంటే వై, బికాస్ సిన్స్ ఫ్రమ్ వై ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఇలా వచ్చింది. మరి జీ ఆఫ్ వై అంటే ఇదని తెలుసు, రైట్? దాన్ని రాస్తాను. ఏంటది, 1/2 వై ప్లస్ 1 whole to the power of 1/3, whole to the power of 1/3. అవునా?
బట్ మనకేమని తెలుసు అని అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఇది ఉంది అవునా. అంటే నేను దీన్ని ఏం చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా వస్తుంది నాకు ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇది వై, దిస్ ఇస్ నథింగ్ బట్ ఈ ఫామ్లో ఉన్నప్పుడు దీన్ని ఎలా రాస్తాను, 1/2 ఇంటూ 1/2 ఇంటూ ఎలా వస్తుందండి, 2x³ -1 అని తెలుసు. y ఈజ్ నథింగ్ బట్ f(x). ఎందుకని y అంటే ఏంటిది బెటా, f(x). బట్ f(x) అంటే ఏంటిది, ఇది కదా, అంతే కదా. అది సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, -1 ఇక్కడ ఇది చూడండి నాన్న, ఏం లేదు, ఇక్కడే వస్తుంది కదా, బాగా వినండి. ఈ ఫామ్లో వచ్చింది. బట్ y అంటే f(x) అని తెలుసు. f(x) అంటే ఏంటిది, 2x³ -1, ఈ పక్కన +1 ఉంది, హోల్ ఇన్వర్స్ ఆఫ్ 1/3. అప్పుడు ఇది క్యాన్సల్, ఈ 2 క్యాన్సల్, x³ హోల్ పవర్ 1/3 అంటే నాకు x వచ్చింది. xని నేను ఏమనుకుంటున్నాను అని అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు, యూ కెన్ కన్సిడర్ g(f) కదా మనం కనుక్కున్నది. g(f) ఈజ్ ఎక్స్ ఫార్మాట్లో వస్తే మనం ఏమనుకోవాలి, దేర్ ఫోర్ g(f) of this is equal to IB. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ది కదా IA అనుకుంటాను. తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను చూడండి నాన్న, నెక్స్ట్ ఏం అనుకుంటున్నాను నేను, f(g). g(f) అయిపోయింది కదా, f(g)(x). f(g)(x)ని ఎలా రాస్తాను, f(g)(x). కానీ మనకేమని తెలుసు అని అంటే g(x) y ఈజ్ ఈక్వల్ టు, మనకేమని తెలుసు ఇక్కడ, ఇప్పుడు దీని వాల్యూ తెలుసు ఇండివిజువల్గా. నేను 1/1 సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి, ఇది రబ్ చేద్దాం, అవసరం లేదు ఇక్కడ చేయొచ్చు. ఇది మనం ఏమనుకుంటున్నామండి, దిస్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ x బిలాంగ్స్ టు ఫస్ట్ది a ఉంది కదా, ఇది y బిలాంగ్స్ టు b కదండి. x బిలాంగ్స్ టు a కాబట్టి నేను ఇది తీసుకుంటున్నాను, y ఈజ్ ఈక్వల్ టు f(x) అన్న. ఇక్కడ ఏంటిది, y బిలాంగ్స్ టు b కాబట్టి నేనేమని తీసుకోవాలి అని అంటే f(g)(y) అని తీసుకోవాలి నాన్న, f(g)(y) అని తీసుకోవాలి. ఓకే, డిపెండ్స్ అపాన్ దిస్ వేరియబుల్. ఇది ఇలా తీసుకున్నాను, x బిలాంగ్స్ టు a కాబట్టి ఇది తీసుకున్నాను, y బిలాంగ్స్ టు b కదా, y బిలాంగ్స్ టు b కాబట్టి దీన్ని ఎలా రాస్తాను, f(g)(y). కానీ మనకి ఇక్కడ ఇందాక f(x) అంటే y అనుకున్నాం, కానీ మనకి g(y) వాల్యూ ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చారు. దిస్ ఇస్ g(y) రైట్, అది నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. f ఆఫ్ దిస్ వాల్యూ, what is that, 1/2 y + 1 హోల్ పవర్ 1/3 అని ఇచ్చారు. f(x) ఫార్మాట్లో ఉంది, బట్ fx అంటే ఏమని తెలుసు నాకు, 2x³ అని తెలుసు. అప్పుడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ x³ మీరు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 ఇంటూ x³ అంటే 1/2 ఇంటూ y + 1 హోల్ పవర్ 1/3. ఒక పని చేద్దాం, దీనికి ఒక కలర్ ఇస్తా. ఫస్ట్ ఇది కదండి, దీనికి 1/3 కదా, ఇది 2x ప్లేస్లో పెట్టాను, 2 ఇంటూ x ప్లేస్లో. బట్ దీనికి ఏముంది, మళ్ళీ హోల్ క్యూబ్ ఉంది, హోల్ క్యూబ్ ఆఫ్ -1 రైట్. దీన్ని సింప్లిఫై చేస్తే నాకేమొస్తుంది అని అంటే చూడండి నాన్న, దీన్ని ఎలా రాయొచ్చు, ఇక్కడికి కదా క్యూబ్, ఈ టూ క్యాన్సిల్ చేసేస్తే ఓకే, అప్పుడు నాకేముంటుంది ఇక్కడ y, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ఏముంటుంది నాకు, y + 1 -1 ఉంటుంది. అంటే y వచ్చింది, దేని ఈక్వల్ టు y వచ్చింది, ఇక్కడ చూడండి నాన్న, x బిలాంగ్స్ టు a, y ఈక్వల్ టు f(x) అనుకున్నప్పుడు గాఫ్ అనేది I(a) ఫస్ట్ ఫంక్షన్ 1 వేరియబుల్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది, y బిలాంగ్స్ టు b అనుకుంటే
నాకు ఇక్కడ ఫాగ్ ఎఫ్ ఆఫ్ జి అనేది ఏమొచ్చింది, వై దట్ ఈస్ నథింగ్ బట్ ఐబి అనుకుంటాను. ఫ్రమ్ దిస్ డెఫినేషన్ జి ఆఫ్ ఎఫ్ ఐఏ జి ఎఫ్ ఆఫ్ జి ఐబిలో వస్తే నేనేమంటాను, జి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ అంటాను. దేర్ ఫోర్ షో దట్ ఈచ్ ఆఫ్ జి ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ ఈచ్ అదర్. అర్థమైంది కదా, అంటే డెఫినేషన్ వచ్చి ఉండాలి. ఈ ప్రాబ్లం అప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నా విల్ డూ వన్ మోర్ ప్రాబ్లం. ఈ వీడియోలో ఇంకొకటి సాల్వ్ చేద్దామండి. చూడండి అమ్మా, వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అండి. చాలాసార్లు ఈ టైప్లో అడిగారు. ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి ఇన్వర్స్ ఫంక్షన్. ఇందాకట్లాగా అడిగితే ఎలా చేయాలి, ఇలా సింపుల్గానే అడుగుతారు. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ రిపీట్ అయినటువంటి క్వశ్చన్లో చెప్పాను, జి ఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఆర్ ఎఫ్ ఆఫ్ జి హోల్ ఇన్వర్స్ అది వేరేలాగా చేస్తాం. కానీ ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జి ఇన్వర్స్ అన్నారు, దాన్ని ఎలా చేయాలో చెప్తాను చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటిలో మీరు ఏంటంటే ద గివెన్ ఫంక్షన్ ఎఫ్జిఆర్ ఆర్ టు ఆర్ రిలేషన్లో ఉంటే ఇది మనం కనుక్కోవాలి. నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు. వాట్ ఈజ్ అవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హియర్, 2x. వాట్ ఈజ్ అవర్ జి ఆఫ్ ఎక్స్ హియర్, 3x మైనస్ 2. చూడండి నాన్న, నేను ఇక్కడ ఇండివిజువల్గా ఇన్వర్స్ కనుక్కుంటా. ఎఫ్ ఆఫ్ జి హోల్ ఇన్వర్స్ ఆర్ జి ఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఇచ్చినప్పుడు మీరు ఎఫ్ ఆఫ్ జి జి ఆఫ్ ఎఫ్ అలా కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జి ఇన్వర్స్ అన్నారు కాబట్టి నాకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్కి ఇండివిజువల్గా ఇన్వర్స్ కావాలి. అందుకని నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ ఏం చేస్తాను, ఫస్ట్ ఎఫ్ ఇన్వర్స్ కనుక్కుంటాను. ఎఫ్ ఇన్వర్స్ కనుక్కోవాలి అని అంటే నేనేం రాయాలి, fx is equal to 2x అని తెలుసు. నౌ కన్సిడర్ y is equal to f of x అనుకుంటే y is equal to 2x అవుతుంది. ఫ్రమ్ ఇయర్ x is equal to what, y by 2. ఇప్పుడు నాకు ఎఫ్ ఇన్వర్స్ కావాలి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఇన్ దిస్ y is replaced with x by 2 అనేది ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. మరి జి ఇన్వర్స్ కావాలి నాకు. జి ఇన్వర్స్ కావాలి అని అంటే జి ఆఫ్ ఎక్స్ is equal to 3x minus 2. నౌ y is equal to g of x అనుకుంటే y equal to 3x minus 2. ఇక్కడ నుంచి నేను x ఏమని రాయొచ్చు, y plus 2 equal to 3x. దీన్ని తీసుకొచ్చాను. దెన్ x ఏమవుతుంది బేట, y plus 2 by 3. మరి g ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఏంటిది, హియర్ y ఇదే సేమ్, y అనేది x తో రీప్లేస్ అవుతుంది. ఓకే, నౌ ఐ గాట్ x g ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఇన్వర్స్ వచ్చింది. వీటి యూజ్ ఇక్కడ ఈ పార్ట్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఎల్హెచ్ఎస్ కనుక్కుంటాను. వాట్ ఈజ్ అవర్ ఎల్హెచ్ఎస్ పార్ట్ హియర్. ఎల్హెచ్ఎస్లో ఏంటంటే ఏం కనుక్కోవాలి నేను, జి ఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్. అవునా, అంటే నేను ఇక్కడ ఎక్స్ తీసుకుంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి మీరు, జి ఆఫ్ ఎఫ్ ఎక్స్ కనుక్కొని వచ్చినటువంటి ఆన్సర్కి ఇన్వర్స్ కనుక్కోవాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బేట. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమని ఇచ్చారు నాకు, ఇక్కడ 2x ఇచ్చారు. దిస్ ఇస్ లుక్ లైక్ జి ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది. బట్ జి ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ప్లేస్లో నేను 2x సబ్స్టిట్యూట్ చేయాలి. ఏముంది ఎక్స్ ప్లేస్లో 2x అంటే ఇదండి జి ఆఫ్ ఎక్స్. 3 into x అంటే 2x minus 2 అంటే ఎంత వచ్చింది, 6x minus 2 వచ్చింది. విచ్ ఇస్ ఈక్వల్ టు వాట్, జి ఆఫ్ ఎఫ్. అవునా, నేనేమంటానంటే జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని y అనుకుంటే, అంటే దీన్ని y అనుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 6x minus 2. అవునా, అప్పుడు x ఏమవుతుంది, y plus 2 ఈజ్ ఈక్వల్ టు 6x. దెన్ x ఈజ్ ఈక్వల్ టు y plus 2 by 6. అవునా బెట్ట. బట్ నాకు ఇన్వర్స్ కావాలి అంటే జి ఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 2 by 6 వచ్చింది. ఇస్ ఇట్ క్లియర్? ఈ విధంగా రాయాలి. ఇక్కడ నేనేంటో అనుకుంటున్నాను, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జి ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జి ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. మరి జి ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే నాకు ఎంత వచ్చింది, ఎక్స్ ప్లస్ 2 by 3. విచ్ వన్, ఎక్స్ ప్లస్ 2 by 3. మరి ఇది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది. బట్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ బై 2. ఎక్స్ బై 2 అంటే ఇందులో ఎక్స్ ప్లేస్లో నేను ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ బై 2 అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ 2 by 3 by 2.
అంతే కదా, ఎక్స్ బై 2 కదా నాన్న, ఎక్స్ ప్లేస్లో ఇది రాశాను. అప్పుడు ఈ ఫ్రాక్షన్ పైకి తీసుకెళ్తే 1/2 అంటే ఎంత వస్తుంది నాకు, ఎక్స్ ప్లస్ 2/6 వస్తుంది. చూడండి బేటా, జీ ఆఫ్ ఇది కనిపిస్తుంది లాస్ట్ టర్మ్, జీ ఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ చేస్తే నాకు ఎక్స్ ప్లస్ 2/6 వచ్చింది. అండ్ దిస్ ఈజ్ వాట్, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ చేసినా ఇది వచ్చింది. అంటే బోత్ ఆర్ సేమ్ వచ్చింది కదా, అంటే నేను కరెక్టే చేశాను. దేర్ ఫోర్ హెన్స్ జీ ఆఫ్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ is equal to f inverse of g inverse. Hence it is proved. ఓకే, అర్థమైంది కదా, ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్గా వినండి, క్లియర్గా సాల్వ్ చేయండి, నాతో పాటు ప్రాక్టీస్ చేయండి, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి బేటా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బట్ ప్రాక్టీస్ కంపల్సరీ, వీడియోకి లైక్ కంపల్సరీ, ప్రతి ఒక్కరికి షేర్ అనేది కంపల్సరీ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.